జనరల్‌గా మీరు క్రిస్టియన్ అంటేనే అంటే శవాన్ని పూజిస్తారు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, మీ దేవుళ్ళు కూడా 5000 సంవత్సరాల క్రితం ఉండుంటారు. వాళ్ళందరూ కూడా అవతారం చాలించారు కదా! మీరు రాళ్ళు రప్పల్నే పూజిస్తున్నారు కదా! మరి మమ్మల్ని ఎందుకు శవాన్ని అని అడుగుతున్నారు. మరి వాళ్ళకి మీరిచ్చే సమాధానం చాలా స్పష్టం. నేను ఓపెన్గా చెప్పగలను. నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అదిగో ఎదురు ఎవరున్నారు, కాలభైరవుణ్ణి ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు. ఓసారి చెప్పను. మీరు అడిగిన దానికే నేను చెప్తున్నాను సార్. నిజానికి ఒక విషయం మీకు చెప్పాలి. సత్యాన్ని చెప్పకుండా ఎవ్వరూ ఆగలేరండి. సత్యాన్ని బోధించకుండా ఎవ్వరూ ఆగలేరు. నిజానికి మీకు ఒక విచిత్రమైనది తెలిసింది. దేవుని రాకడ వస్తుంది, అందరూ కూడా ఎలక్ట్ అవ్వాలి, లేకపోతే చాలా ప్రమాదం అని మీకు తెలిసిందే అనుకుంటే చెప్పకుండా ఉండగలరా? అంటే పర్లేదులే, ఆడిపోతే నాకేంటి అని అనుకుంటే చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను, ఆడి ఏం పోతే ఎలా పోతే నాకేంటి అనుకుంటే మాత్రం చెప్పరు. అలానే ఎదుటి వాళ్ళకి యేసుక్రీస్తు కోసం చెప్పేటప్పుడు పేక పట్టుకుని అరే నువ్వు మారరా అని ఏమని చెప్తారా? కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళు మారుతారో లేదో సెకండరీ. ఉన్న వాస్తవం చెప్పడం ధర్మం అండి. ఉన్న సత్యాన్ని తెలియజేయడం ధర్మం. రక్త ప్రోక్షణం పాప వినాశనం అనే కాన్సెప్ట్ మీరు నమ్మలేదనుకోండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడు మీకు అవసరం లేదు. మీ పుణ్య కార్యాలే ఖచ్చితంగా మీకు స్వర్గానికి తీసుకువెళ్తుంది అనే దృఢమైన నమ్మకంతో ఉన్నారనుకోండి, బైబిల్ చెప్తుంది దానికి, మీ యొక్క పుణ్య కార్యాలు మురికి గుడ్డతో సమానము. దేవుడు మనిషిని ప్రేమిస్తాడని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని అసహించుకుంటారు. అతనుకున్న వ్యక్తిత్వం ఇది. అయితే నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నేను ఎన్ని పుణ్యకార్యాలు చేసినా కూడా దేవుని కంటికి అది ఆనడం లేదు, బ్యాలెన్సింగ్ అవ్వడం లేదనమాట. చేస్తున్న పాపాలేమో చాలా ఎక్కువ, పుణ్యకార్యాలు చాలా తక్కువ. అందుకే నా బిడ్డల వల్ల కాదు, సాక్షాత్తు ఆయనే రావాలి భూమి మీదకి. అందుకే తను రిక్తుని చేసుకొని శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చారు. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే వచ్చి తన రక్తాన్ని చెందిస్తే తప్ప ఈ పాపం అనేది తొలగిపోదు. క్లియర్? ఇది సార్ సత్యం. ఇంతకు మించి ఇంకేమైనా చెప్తారా ఒక్కసారి చెప్పండి. అంతేకాదు, ఆయన మరణంతో ఆగిపోలేదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణాన్ని ముళ్ళు విరగ్గొట్టి మరీ సజీవుడిగా లేచారు ఆయన. మరణంతో ఆగిపోయి ఉండుంటే మీరు అన్నట్లుగా శవాన్ని పూజిస్తున్నారా అని అనుకోవచ్చు. కానీ ఆయన మరణాన్ని జయించి ఖాళీ సమాధిని సాక్షిగా ఉంచి వెళ్ళారు. ఆయన మరలా వస్తారు. మరలా రెండవ రాకడ అనేది తథ్యం. ఆయన ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఈలోపే మారు మనసు పొందండి అయ్యా అని తప్ప ఇంకేమైనా చెప్తున్నారా సార్? ఇంతకు మించి మీరు మారకపోతే చచ్చిపోతారు అని